హలో అండి, అందరికీ నమస్తే. ఓడియన్ కిచెన్స్కి స్వాగతం అండి. ఈరోజు వీడియో ఏంటంటే చిక్కుడుకాయ గింజలతో ఫ్రై చేస్తున్నానండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇవి నాటు చిక్కుడుకాయలండి, హైబ్రిడ్ కాదు. నాటు చిక్కుడుకాయలు తీసుకొని అవి గింజలు తీసేసుకోండి. తీసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు అయితే వేసేసుకోండి. అది కొంచెం చిటపటలాడిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఆనియన్ ముక్కలు కూడా ఒక ఆనియన్ అయితే సరిపోతుందండి. ఒక ఆనియన్ ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం పసుపు, ఉప్పు వేసుకోండి. చూడండి, కలర్ అయితే చేంజ్ అవుతుంది. ఇప్పుడు పసుపు, ఉప్పు వేసుకున్న తర్వాత ఉప్పు అయితే కొంచెం సాల్ట్ వేసుకోండి. ఎందుకంటే ఫ్రై కదా, దొడ్డుప్పు వేసుకుంటే కరగదు. కొంచెం సాల్ట్ వేసుకోండి, లేకపోతే దొడ్డుప్పుని కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకొని వేసుకోండి. అలా అయినా వేసుకోవచ్చు. కొంచెం ఫ్రై అయిన తర్వాత చిక్కుడు గింజల్ని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఒక 5 నిమిషాలు అయితే మీడియంలోనే ఉంచి ఫ్రై చేసుకోవాలండి. ఉడకబెట్టాల్సిన అవసరం ఏం లేదండి, ఫ్రై అయిపోతాయి. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. చూడండి, అప్పుడప్పుడు మూత తీసి కలుపుతూ ఉండాలండి, లేకపోతే మాడిపోతుంది. చూడండి, 80% అయితే మంచిగా మగ్గాయండి. ఇప్పుడు కొంచెం ఒక 2 స్పూన్లు కారం, ఒక 1.5 స్పూన్ కొబ్బరి పౌడర్ అయితే కంపల్సరీ ఉండాలండి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఒక 1.5 స్పూన్ కొబ్బరి పౌడర్ కూడా వేసుకోండి. అలాగే ధనియాల పౌడర్ కూడా వేసుకోండి 1 స్పూన్. ఇవన్నీ ఒకటేసారి వేసిన తర్వాత కలపండి. ఒక్కొక్కటి వేసి కలపకండి. 3 ఒకటేసారి వేసుకొని కలపండి. అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత కలిపేసి ఒక 2 నిమిషాలు అట్లా మూత పెట్టేసి స్టవ్ మీద ఉంచేసేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నాటు చిక్కుడుకాయ గింజలతో ఫ్రై మనం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవి నాటు గింజలు ఉంటేనే బాగుంటాయండి. హైబ్రిడ్ అంత టేస్ట్ రావు. సరే, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.